హాయ్ ఫ్రెండ్స్. మన దేశం నుండి బ్రిటిష్ వాళ్ళు దొంగలించి తీసుకెళ్లిన 10 వెలకట్టలేని వస్తువుల గురించి మీకిప్పుడు చెప్తాను. భారతదేశ పాలకులు, భారతదేశ ప్రజలు గర్వించదగ వస్తువులు ఒక 10 ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు మీకు చెప్తాను. అత్యుత్తమమైన ఆభరణాలు, విలువైన సంపద, అమూల్యమైన కళాఖండాలు, ఆభరణాలు భారతదేశం యొక్క భౌగోళిక సరిహద్దుల లోపల తీసుకెళ్లినవి ఇప్పుడు మీకు చెప్తాను. టిప్పు మెకానికల్ టైగర్. బ్రిటిష్ ప్రభుత్వం పట్ల ద్వేషం వ్యక్తపరచడానికి టిప్పు సుల్తాన్ యొక్క యాంత్రిక పులి తన శత్రువును చంపుతున్నట్లు ఉంటుంది. ఒక పులి నిలువెత్తు యూరోపియన్ మనిషి సెవాగెంగ్ చంపినట్టు ఈ బొమ్మ ఉంటుంది. బ్రిటిష్ వాళ్ళు టిప్పుని ఓడించి తన వేసవి రాజభవనంలోకి దండెత్తి 1799లో వచ్చినప్పుడు ఈ మెకానికల్ పులి బ్రిటిష్ వాళ్ళు గుర్తించారు. దీనిని మొదట ఈస్ట్ భారతదేశ సభలో 1808లో లండన్ ప్రజలకు ప్రదర్శించిన తర్వాత 1880 విక్టోరియా అండ్ ఆల్బర్ట్ మ్యూజియం విఎన్ఏకు బదిలీ చేశారు. ఇప్పుడు ఇది లండన్‌లో ఉంది. టైగర్ మ్యూజియంలో ఉన్న వస్తువులలో ఇది ప్రముఖంగా ఆకర్షణలో ఉంది. వాగ్దేవి సరస్వతి సంగీతం, విజ్ఞానం మరియు వివేకం యొక్క హిందూ మత దేవత పాలరాతి విగ్రహం. సెంట్రల్ భారతదేశం ఇప్పటి మధ్యప్రదేశ్ భోస్లాల ఆలయానికి స్థానిక కుటుంబం దీనిని తయారు చేసి బహుమతిగా ఇచ్చారు. ఫిలాసఫర్స్ రాజు 1034 ఏడీలో రాజా భోజ్ చేత స్థాపించబడిన అద్భుతమైన పాలరాతి విగ్రహం. ఈ విగ్రహాన్ని తన పాలనకు అంకితం చేశారు రాజుగారు. 1826 ఏడీలో తూర్పు భారతదేశ కంపెనీ హిందువులు ఓడించి మాల్యా స్వాధీనంలో ఉన్నప్పుడు భోస్లాలలోని అనేక గుడులు నాశనం చేసి లార్డ్ కాజన్ ద్వారా బ్రిటిష్ వాళ్ళు స్వాధీనపరుచుకున్నారు. 1886లో బ్రిటిష్ మ్యూజియం కు హస్తగతమైంది. అమరావతి రైలింగ్లు. భారతదేశం యొక్క అమరావతి శిల్పులు 70 ముక్కలతో దీనిని తయారు చేశారు. ఇది ఒక అద్భుతమైన సేకరణ. ఈ శిల్పాలు 140 సంవత్సరాల క్రితం బ్రిటిష్ తవ్వకాలలో కనుగొన్నారు. ఇవి 1859లో మద్రాస్ ప్రస్తుత చెన్నై నుండి లండన్‌కు రవాణా చేశారు. తర్వాత వారు కూడా పేర్కొన్నారు భారతదేశంలోని శిల్పులు దీన్ని ఎలా మలిచారు. కొన్నిసార్లు దీనిని ప్రముఖ ఎల్గిన్ మార్బుల్‌తో పోల్చారు. జాడే వైన్ కప్. ఈ కప్పును షాజహాన్ గారు సెంట్రల్ ఆసియా నుండి లేదా చైనా నుండి దిగుమతి చేశారు. ప్రత్యేకంగా ముఘల్ చక్రవర్తి షాజహాన్ గారు తన కళాత్మకతను చాటుటకు వైట్ పచ్చతో తయారు చేపించారు. ఈ కప్ సిఈ 1657 నాటిది. ఈ కప్ యొక్క పొడవు 15.7 సెంటీమీటర్లు, వెడల్పు 14 సెంటీమీటర్లు. ఇది 1857 తిరుగుబాటు తర్వాత కర్నల్ చార్లెస్ సెటన్ గుత్రి హస్తగతమైంది. 1967లో యుగస్లేవియా రాణి మారియా అనే కొనుగోలుదారు నుండి ఆమోదించింది. ఇప్పుడు విక్టోరియా ఆల్బర్ట్ మ్యూజియం హస్తగతమైంది. మహారాజా రంజిత్ సింగ్ బంగారు సింహాసనం. 1820 నుంచి 1830 వరకు కంసాలి హఫేజ్ మహమ్మద్ ముల్తానీ దీన్ని తయారు చేశారు. దీనికోసం రెసిన్ కోర్, చెక్క మరియు రెఫ్యూజ్ షీట్లు బంగారంను వాడారు. 1849లో దీని రాష్ట్ర ఆస్తి భాగంగా బ్రిటిష్ ఈ గోల్డెన్ సింహాసనాన్ని తీసుకుంది. రెండవ ఆంగ్లో సిక్కు యుద్ధం పంజాబ్ స్వాధీనం తర్వాత 1851లో ఈ సంస్థ గ్రేట్ ఎగ్జిబిషన్ వద్ద భారత సామ్రాజ్యం దీనితో పాటు మిగతా సంపదలను ప్రదర్శించబడ్డాయి. ఇది ఇప్పుడు విఎన్ఏ మ్యూజియంలో ఉంది. టిప్పు సుల్తాన్ కత్తి మరియు రింగ్. మైసూర్ టైగర్ వీరోచిత మరణం తర్వాత బ్రిటిష్ దళాలు కత్తి మరియు రింగ్ కొల్లగొట్టారు. 2004 వరకు బ్రిటిష్ మ్యూజియంలో ప్రదర్శించబడ్డాయి ఈ రెండు. తర్వాత మన విజయ్ మాల్యా 1,70,000 యూరోపియన్లతో బిడ్డు గెలిచి తిరిగి మన గడ్డపైకి తీసుకొచ్చారు. 1 మిలియన్ పెట్టుబడితో 30 ఇతర యుద్ధ అంశాలను క్విగార్ సహా యూకే వేలంలో పిస్టల్స్ మరియు టిప్పు సుల్తాన్ గారి ఇతర వ్యక్తిగత వస్తువులను కొనుగోలు చేశారు. నసక్ డైమండ్ భారతదేశంలోని ఈనాటి తెలంగాణ మహబూబ్‌నగర్ అమరగిరిలో కనుగొనబడినది. 1500 నుండి 1817 వరకు ఇది తిరంబకేశ్వర్ మహారాష్ట్ర నాసిక్‌లో ఉన్న శివ దీనిని అలంకారంగాను వాడేవారు. 1818లో ఆంగ్లో మరాఠా యుద్ధం జరిగింది. అప్పుడు ఈస్ట్ భారతదేశ కంపెనీ ఒక స్వర్ణకారుల దగ్గర కొనుగోలు చేశారు. అపారదర్శక మరియు పిరమిడ్ ఆకారంలో ఉన్న ఈ డైమండ్ 1927లో బ్రిటిష్ నుండి యునైటెడ్ స్టేట్స్ దిగుమతి చేయబడింది. అమెరికన్ స్వర్ణకారుడు హారిస్ విన్స్టన్ 1940లో దీనిని న్యూయార్క్ తీసుకొచ్చాడు. 1970లో న్యూయార్క్‌లో వేలంపాటలో ఎడ్వర్డ్ జె హ్యాండ్ దీనిని కొనుగోలు చేశాడు. అప్పుడు దీని ధర $50,000. ఇప్పుడు దీని అంచనా వాల్యూ 3.06 మిలియన్లు. సుల్తాన్ జగ్ బుద్ధ పూర్తిగా మెటల్‌తో తయారు చేయబడింది. దీని బరువు 500 కిలోలు ఉంటుంది. ఈ బుద్ధ విగ్రహం బీహార్ రాష్ట్రం బగల్పూర్ జిల్లాలో సుల్తాన్ జగ్ అనే పట్టణంలో రైల్వే నిర్మాణ పనులు జరుగుతున్నప్పుడు 1861లో దీన్ని కనుగొన్నారు.
ఈ విగ్రహం 500 సంవత్సరం నుండి 700 సంవత్సరం మధ్యలోనిదని కనుగొన్నారు పురావస్తు శాస్త్రజ్ఞులు. అప్పటి రైల్వే ఇంజనీర్ ఈబి హరీస్ ద్వారా బర్మింగం పంపబడింది. ఇప్పుడు బర్మింగం ఆర్ట్ గ్యాలరీలో ఉంది. కోహినూర్ వజ్రం రాయలసీమ త్రవ్వకాలలో దొరికింది. 1306లో మాల్వార్ రాజు దీనిని స్వాధీనపరుచుకున్నారు. ఇది ఒక కోడిగుడ్డు ఆకారంలో ఉంటుంది. కాకతీయ పాలనలో గోల్కొండలో ఉండేది. ఈ వజ్రం అసలు పేరు సమంతకమణి. మహారాజా రంజిత్ సింగ్ కుమారుడు దులీప్ సింగ్ బ్రిటిష్ మీద తన శక్తిని నిలుపుకోలేకపోయాడు. 1849లో సిక్కు కింగ్డమ్ నుండి బ్రిటిష్ హస్తగతమైంది. ఏప్రిల్ 6, 1850న భారత తీరాలను వదిలి లార్డ్ డల్హౌసీకి సముద్ర మార్గాన వెళ్ళింది. ఇవి ఫ్రెండ్స్ మన భారతదేశం నుండి బ్రిటిష్ ప్రభుత్వం వారు దొంగలించి తీసుకెళ్లిన విలువైన మన సంపద. మీరు దీని నుండి ఏమైనా కొత్త విషయం తెలుసుకున్నట్టయితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ బటన్ నొక్కండి. ఇంకా దీనిలో మీరు ఏమైనా అమూల్యమైన కామెంట్స్ రాయదలుచుకుంటే కామెంట్ బాక్స్‌లో రాయండి. కృతజ్ఞతలు ఫ్రెండ్స్. జై హింద్.